నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గవర్నమెంట్ జాబ్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ జాబ్ చేయాలని ఒక కల అయితే ఉంటుంది కదా. మరి దానికోసం సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటారు. మంచి కోచింగ్ సెంటర్ చూసుకోవాలి, మంచిగా కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటారు. సరే, ఇది ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి కోచింగ్ తీసుకోవాలంటే బడ్జెట్ కూడా ఉండాలి కదా. చాలామందికి గవర్నమెంట్ జాబ్ చేయాలన్న కల ఉంటుంది, కానీ కోచింగ్ తీసుకునే స్తోమత ఉండదు. మరి అలాంటి వాళ్ళకి మేము ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తామంటూ మన ముందుకు వస్తున్నారు అనిల్ నాయర్ గారు. క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్లో 20 years ఎక్స్పీరియన్స్ ఉండి ఎందుకు మరి ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి? మరి ఇదంతా ఏంటి? ఇది ఎంతవరకు నిజము? ఫ్రీగా కోచింగ్ ఇస్తారా? మరి అన్ని విషయాలు తెలుసుకుందామా సార్ని అడిగి? మరి ఇంకెందుకు ఆలస్యం, మనతో పాటు ఉన్నారు అనిల్ నాయర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఆస్పిరెంట్ ఒక జర్నీ అనేది ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? బేసికల్గా ఫస్ట్ క్లారిటీ ఆఫ్ థాట్ మేడం. మనము లైఫ్లో ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము? మా పేరెంట్స్ చాలా గొప్పగా, నేను 10th క్లాస్ తర్వాత డైరెక్షన్లెస్గా తిరిగేటప్పుడు ఒకటి అనాలి, లైఫ్లో ఎప్పుడు W and H రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. వై, వాట్, వేర్, వెన్ అండ్ హౌ. వై వీఆర్ డూయింగ్ ఇట్, వెన్ వీఆర్ డూయింగ్ ఇట్, హౌ వీఆర్ డూయింగ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్లారిటీ ఆఫ్ థాట్ అంటే చాలామంది ఏంటంటే తెలుసో తెలియకుండానో ఒక సొసైటియల్ కంపారిజన్ వస్తుంది. ఇఫ్ సచిన్ టెండూల్కర్ వుడ్ హ్యావ్ థాట్ దట్ ఐఎమ్ నాట్ ఎ క్లాస్ టాపర్, వీ వుడ్ హ్యావ్ మిస్డ్ ద బెస్ట్ క్రికెటింగ్ పర్సన్. సో ఫస్ట్ ఏ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్. లైఫ్లో నేను నేర్చుకున్న ఒక 2-3 థింగ్స్ మేడం. క్లారిటీ ఆఫ్ థాట్, నా బలాలేంటి, నా బలహీనతలేంటి. సెకండ్ థింగ్, దేనికి నో చెప్పాలి, దేనికి ఎస్ చెప్పాలి. నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ రాసి నాకు దీంట్లో లేదు, ఇన్ని నెలల్లో నేను నేర్చుకోగలుగుతాను, ఇక్కడ నేర్చుకోగలుగుతాను అని ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక కంపారిటివ్ మోడ్లోకి వెళ్ళి హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ టైము, వాళ్ళ ఎఫర్ట్ రాంగ్ అవుట్కమ్స్కి దారి తీస్తాయి మేడం. సో అనిల్ నాయర్ గారు, మీ యొక్క ఫౌండేషన్ గురించి, ఆర్గనైజేషన్, టీమ్ మెంబర్స్ ఎలా, ఈ ఆలోచన కానీ ఇదంతా ఎంతమంది ఉంటారు, ఎలా వర్క్ చేస్తారు? జనరల్గా అనిల్ నాయర్ క్లాసెస్, నేను లెట్ మీ షేర్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఐ డిడ్ మై బీటెక్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత నేను ఇన్ఫోసిస్లో ఆల్మోస్ట్ 2 years వర్క్ చేశాను. ఇన్ఫోసిస్ చేసిన తర్వాత ఐ కుడ్ నాట్ సీ అన్ ఇండివిజువల్ కమిటింగ్ సూసైడ్ బికాస్ షీ ఫెయిల్డ్ ఇన్ 10th class మ్యాథ్స్. అప్పుడు నేను అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఇట్ డస్ నాట్ టీచర్స్ పీపుల్ హౌ టు క్రియేట్ హిస్టరీ? నేను నా ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలేసి నేను కెరీర్ లాంచర్ అని ఒక క్యాట్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. 3 yearsలో ఐ బికేమ్ సౌత్ ఇండియా అకాడమిక్ హెడ్. సౌత్ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి చదువు చెప్తున్నాను, హౌ కెన్ ఐ షేర్ మై నాలెడ్జ్ టు మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి అనిల్ నాయర్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆఫ్లైన్ క్లాసెస్ నడిపేవాడిని. దాని తర్వాత ఈ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా నా ట్యూషన్ క్లాస్లో కూర్చున్న పిల్లలకు మాత్రమే చదువు చెప్తున్నాను, లేని వాళ్ళకి ఎలా చెప్పాలి అని చెప్పి నేను ఆల్మోస్ట్ ఐ స్టార్టెడ్ మై ఆన్లైన్ క్లాసెస్ ఇన్ 2014. అంటే చాలామంది కోవిడ్ టైంలోనో జియో వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఉంటారు. నేను 2014లో ఖాన్ అకాడమీ ఇన్స్పిరేషన్గా స్టార్ట్ చేశాను. దాని తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు మేడం మార్కెట్లో ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటే నేను అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశాను. ఫస్ట్ క్యాట్ కోచింగ్ స్టార్ట్ చేశాను. క్యాట్ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రాంచైజీగా సెంటర్స్ పెట్టాను. దాని తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను, ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేశాను, టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. కానీ నా అనాలిసిస్లో ఏంటంటే ఎస్పెషల్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్రిలియంట్ కిడ్స్ ఉన్నారు. బట్ అన్ఫార్చునేట్గా వాళ్లకు ఒక మెథడ్కి అలవాటు పడ్డారు. ఒక క్యాట్ ఎగ్జామ్ టీచర్, ప్రాబబ్లీ ఐఎమ్ ద ఓన్లీ టీచర్ అనుకుంటా తెలుగు రాష్ట్రాల్లో క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేస్తూ తెలుగులో చెప్పే ఏకైక టీచర్ నేను. అందుకే నాకు యాప్ డౌన్లోడ్స్ కానీ, యాప్ రెవెన్యూస్ కానీ, మన గూగుల్ రివ్యూస్ ఒక 4000+ రివ్యూస్ ఉంటాయి. ఇదంతా ఎందుకంటే క్యాట్ చాలా కష్టతరమైన ఎగ్జామ్ మేడం. అటువంటి లెవెల్కి టీచింగ్ చెప్పిన నేను ఈ ఆర్ఆర్బి కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి, సిజిఎల్, నేను మళ్ళీ తెలుగు మీడియం కోర్సెస్లోకి వచ్చాను. సో ఇది నా టీంలో ఉన్న వాళ్ళు, కొన్ని క్లాసెస్ చెప్పిన వాళ్ళు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ MBA గ్రాడ్యుయేట్, IIM Lucknow MBA graduate. My younger brother is from IIM Bangalore. My elder brother is a general manager with a 5-star hotel. We once upon a time
వీఆర్ ఫ్రమ్ ఎన్ అట్టర్ పావర్టీ. బట్ ఆ చదువు అనేది మా ఎంటైర్ ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళింది. టీమ్ మెంబర్స్, ఐ హ్యావ్ గాట్ మెంటర్స్. జనరల్గా నా చుట్టూ ఉన్న నా మెంటర్స్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్కరు మినిమం 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. ఐ ఆల్వేస్ స్పెండ్ టైమ్ విత్ వెల్ రెడ్ పీపుల్, వెల్ క్వాలిఫైడ్ పీపుల్, సో దట్ ఐ కెన్ డ్రిఫ్ట్ ఇన్ దట్ డైరెక్షన్. సో వీ హ్యావ్ ఎ వెరీ well qualified team members of 25 people. We have the faculty size of minimum 30. Some are on part time, some are full time, some are on retainer basis. Andaru kuda general ga Anil Nair classes lo oka team member general ga రెండు థింగ్స్ మేడం, వెల్ క్వాలిఫైడ్, వెల్ రెడ్. అనిల్ నాయర్ గారు, మరి ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇది స్టార్ట్ చేశాక మీకు ఏమైనా సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా? ఎస్ మేడం, సమస్యలు ప్రతిరోజు ఉంటాయి. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ కరేజ్ అనేది, ధైర్యం అనేది రైట్, భయం లేనప్పుడు ఉండేది ధైర్యం కాదు, భయం ఉండి కూడా ముందుకెళ్ళేది. ఛాలెంజ్ వస్తుంది, ఛాలెంజ్ వచ్చింది. నేను నేర్చుకున్న చదువు నాకు ఏం నేర్పించిందంటే, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, నేను కంట్రోల్ చేయగలుగుతాను. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, రిసోర్సెస్ ఉన్నాయా, లేవు, ఈ ప్రాబ్లం ఫ్యూచర్లో అవుతుందని చెప్పి నేను కొంచెము ప్రాబ్లం స్టేట్మెంట్ని కరెక్ట్గా అర్థం చేసుకొని నేను కొంచెం రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ని బాగా ఇష్టపడతాను. అంటే రాహుల్ ద్రవిడ్ బాగా ఫస్ట్ బాల్ నుంచే 4 కొట్టాలనుకోడు, పిచ్ని అర్థం చేసుకొని ఆ ఫీల్డింగ్ పొజిషన్ అర్థం చేసుకుంటాడు. అలా నేను ప్రతి ఛాలెంజ్ని కొంచెం టైం తీసుకొని అర్థం చేసుకొని, ఈరోజే కాదు రేపు, ఛాలెంజెస్ ఈజ్ వాట్ మేడ్ మీ ఫ్రమ్ ఏ బాయ్ టు ఏ మెన్, ఫ్రమ్ ఎ మెన్ టు ఎన్ ఎంటర్ప్రెన్యూర్. సో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్యాట్స్మెన్కి బాల్ ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, ఆడడం తెలుసు కాబట్టి ఆడుతూనే ఉంటే అలవాటు అవుతుంది. అలానే ఒక ఎంటర్ప్రెన్యూరియల్ జర్నీ కూడా. ఛాలెంజెస్ ఈజ్ వాట్ మేక్స్ మీ ఎ బెటర్ పర్సన్. సో కమింగ్ టు మీ ఆన్లైన్ కోచింగ్లో మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడుకుంటే, చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు. మరి మీ దాంట్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళకి ఎట్లా, మీరు మరి ఇంగ్లీష్ వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది కదా, వాళ్ళు మీరు ఎలా డైవర్ట్ చేసి? నేను ఒకటి చెప్తాను మేడం, స్టూడెంట్స్ కంటే ఎక్కువగా 2 సంవత్సరాల క్రితం నేను తెలుగు మీడియం క్లాసెస్ స్టార్ట్ చేశాను. నేను ఆల్మోస్ట్ ఒక 18 years ఇంగ్లీష్లోనే క్లాసులు చెప్పాను. తెలుగు మీడియం పిల్లలకు చదువు చెప్పాలి అనే ఒక లక్ష్యంతో నేను బేసికల్గా ఒక మలయాళీని, మలయాళం స్పష్టంగా మాట్లాడతాను, తెలుగు అంత స్పష్టంగా నాకు రాదు. సో ఈ 30 రోజుల్లో మలయాళ భాష, తెలుగు భాష అట్లా తీసుకొని మలయాళం నేర్చుకునేటప్పుడు ఆ బుక్ కొన్నాను, ఇది నేర్చుకున్నట్టు ఇప్పుడు కొన్నాను. క్లాసు తెలుగులో చెప్పాలి అనే ఒక చిన్న తాపత్రయము నాకు తెలుగు అకాడమీ పుస్తకాలు తీసుకొని నేర్చుకొని అలా చెప్పడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే మేడం, నా ఇంటెన్షన్ తెలుగు మీడియం స్టూడెంట్కి ఒక క్యాట్ ఎగ్జామ్ ట్రైనర్ కాన్సెప్ట్స్ చేరాలంటే నేను రీలర్న్ చేయాలి, అన్లర్న్ చేయాలి. ఫస్ట్ 6 నెలలు నాకు భలే కష్టమైంది మేడం. బట్ సంకల్పం ఉన్న చోట చిన్న చిన్న కష్టాలు అది. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా నేను తెలుగులో క్లాసు ఇంగ్లీష్ కంటే కూడా బాగా చెప్తాను. నేను తెలుగులో క్లాసు చాలా స్పష్టంగా, నీట్గా, స్లోగా తెలుగు మీడియం స్టూడెంట్కి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తమిళన్ అయ్యుండి తెలుగు 30 రోజులు నేర్చుకుని ఇంత బాగా అంటే ఆ క్లాస్ చెప్పుకునేటప్పుడు ఐ మస్ట్ కన్ఫెస్, నేను క్లాస్ చెప్పేటప్పుడు సరళ రేఖ అని చెప్పేటప్పుడు స్టూడెంట్స్ని అడిగేవాడిని కూడా, రైట్ ఇది నేను కరెక్టే చెప్తున్నానని చెప్పి. ఎస్, ఫస్ట్ 30 days స్టూడెంట్ కోఆపరేషన్ కూడా ఉంది. నేను జనరల్గా మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేటి అలా నేర్చుకుంటూ కింద పడుతూ, ఎందుకనంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ని నేను ఐఐఎమ్స్లో చాలా తక్కువ మందిని చూడడం అనేది ఒక పర్సనల్గా ఒక క్యాట్ టీచర్గా నాకు కొంచెము అసంతృప్తి కలిగించింది మేడం. అండ్ మళ్ళీ నేను ఇక్కడ పుట్టి నేను పెరిగిందంతా కూడా సింగరేణి కాల్ మైన్స్ లిమిటెడ్లో. సో నేను ఆ ఆర్థిక పరిస్థితి కూడా చూశాను. అందుకే మన అనిల్ నాయర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో మీరు అబ్జర్వ్ చేస్తే మేడం, 2.5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు. ప్రతిరోజు మినిమం 3 వీడియోలు ఉంటాయి, 4 షార్ట్స్ ఉంటాయి. స్టూడెంట్స్ జాయిన్ అయినా కాకున్నా కానీ ఆ వీడియోస్ రోజు రిలీజ్ చేస్తూ ఉంటాను. అంటే నా డే షెడ్యూల్లో 1.5 hours సోషల్ ఎలిమెంట్ కింద స్పెండ్ చేస్తాను, 9.5 hours ఎంటర్ప్రెన్యూర్గా టైం స్పెండ్ చేస్తాను మేడం. ఎక్కువ శాతం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. అవును. సో మీరు చేసే ఈ ఫిల్టరైజేషన్లో మరి అలాంటి వాళ్ళు ఎలా మీరు చూస్ చేసుకుంటారు? జనరల్గా ఈ తెలుగు మీడియం వచ్చే వాళ్ళకు నేను పర్సనల్గా 4-5 పారామీటర్లు మా ప్యానెల్ మెంబర్ వాళ్ళకి చెప్పాను మేడం. ఫస్ట్ థింగ్, డిజర్వింగ్ స్టూడెంట్స్కి మెరిట్ లిస్ట్లో, డిజర్వింగ్ అంటే ఎవరంటే ప్రాబబ్లీ లోవర్ ఇన్కమ్ గ్రూప్ కావచ్చు, ప్రాబబ్లీ పూర్ ఫ్యామిలీ నుంచి కావచ్చు,
సింగిల్ మదర్ కావచ్చు, సింగిల్ పేరెంట్ కావచ్చు, ప్రాబబ్లీ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావచ్చు, 1-2 సార్లు ఎగ్జామ్ రాసి ఇంకోసారి ట్యూషన్ పెట్టలేని వాళ్ళు కావచ్చు. ఈ ఒక సెట్ ఆఫ్ ఒక సోషల్ ఛాలెంజెస్ ఉన్న స్టూడెంట్స్ని మ్యాక్సిమంగా తీసుకోవాలి అనే నేను మా ప్యానెల్ మెంబర్కి అదే చెప్పాను. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ ద్వారా మేడం నాకు ఒక 6-8 నెలలు టైం ఇస్తే నేను చెక్కగలుగుతాను మేడం స్టూడెంట్ని. ఎందుకనంటే నేను పీటీ ఉషా అంత గొప్ప అథ్లెట్ని కాదు, కానీ ఓఎం నంబియార్ లాంటి గొప్ప కోచ్ని, సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్ని కాదు, దాన్ని క్రియేట్ చేసిన రమాకాంత్ ఆచరేకర్ అంత కోచ్ని. ఐఎమ్ ఏ కోచ్. ఎందుకంటే నేను బాగా సార్లు సెమినార్లో చెప్పింది, దేవుడు సృష్టిస్తాడు, టీచర్ ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాడు. సో మంచి టీచరు ఎన్నోసార్లు నేను ఒక స్టూడెంట్గా ఒక పెద్ద ప్రాబ్లము ఒక 1/2 సెకండ్లో అయిపోతే ఆ టీచర్ ఇంత పెద్ద ప్రాబ్లం నేను స్ట్రగుల్ అయ్యాను, అటువంటి ఆహా మూమెంట్స్ క్రియేట్ చేసే లక్షణమే ఈ ఆన్లైన్ కోర్స్ మేడం. సో ఈ తెలుగు మీడియం స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరూ సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ క్యాట్ ఎగ్జామ్ టీచర్ కంటెంట్ కావాలి అని అనుకుంటే జనరల్గా ఈ క్రైటీరియా మేడం. లోవర్ ఇన్కమ్ గ్రూప్, సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు, కొంచెము రిపీటెడ్గా అటెంప్ట్స్ చేసి కొంచెము గివప్ అయిన వాళ్ళు, Tier 2, Tier 3 సిటీస్లో ఉన్నవాళ్ళు, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. ఇది ఒక సోషల్ ఇంటెంట్ బేస్డ్ సర్వీస్ మేడం. సో అనిల్ నాయర్ గారి మోటో ఏంటి అంటే, సో ఇఫ్ యూ ఆస్క్ మీ మేడం, ప్రాబబ్లీ ఐ am 42 right now. Probably in another few years, I wish to see at least 1 out of 5 children suffer from mathematics as their area of improvement. స్కూల్స్లో చూస్తూ ఉంటాము, ఫౌండేషన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అనేది అన్నీ కూడా స్కూల్ లెవెల్ సబ్జెక్ట్సే మేడం. మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, రీజనింగ్ అయినా, ఆ స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి ఒక వే ఆఫ్ లెర్నింగ్ అలవాటు పడ్డారు కాబట్టి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఆ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ సాల్వింగ్. సో ప్రాబబ్లీ అనిల్ నాయర్ ఇన్ ఫ్యూచర్ ఇంటెంట్ టు స్టార్ట్ ఎ స్కూల్, ఇంటెంట్ టు మేక్ a lot of competitive exam aspirants clear the exams in first attempt. సో ఈ రెండు బేసికల్గా నా గోల్స్ మేడం. మీరు నన్ను ప్రొఫెషనల్గా అడిగితే ఐ ప్రాబబ్లీ వాంట్ ఏఎన్సి టు బీ దేర్ ఇన్ ద టాప్ 3 కంపెనీస్ రైట్ ఇన్ ద నెక్స్ట్ ప్రాబబ్లీ 2 to 3 years ఇన్ మ్యాథ్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. మేము అన్నీ చెయ్యం మేడం, కొన్నే చేస్తాము, కానీ కొన్ని అద్భుతంగా చేస్తాము. మేము కొన్ని దాంట్లో స్పెషలిస్ట్, మేము దానికే మా పొజిషనింగ్ ఉంటుంది మేడం. సో ఫైనల్గా ఆన్లైన్ క్లాసెస్ ప్రొసీజర్ ఒకసారి. ఆన్లైన్ క్లాసెస్ జనరల్గా ఎవరైనా అనిల్ నాయర్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలనుకుంటే మొట్టమొదటగా అనిల్ నాయర్ క్లాసెస్ అని గూగుల్లో టైప్ చేయండి. యూట్యూబ్లో ఒక 2.5 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఒక 1-2 గంటలు కొన్ని వీడియోలు, మీకు వీక్గా ఉన్న వీడియోలను మీరు చూడండి, ఆ స్టైల్ ఆఫ్ టీచింగ్ చూడండి, ఆ కాన్సెప్ట్ సాల్వింగ్ చూడండి. నచ్చితే కనుక గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి, అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ పలు రకాల ప్రోడక్ట్స్ మీకు కనబడతాయి. మీ బడ్జెట్స్ అనుసరించి మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో అది చూసి వ్యాలిడిటీ ఎన్ని నెలల వ్యాలిడిటీ ఉంది. జనరల్గా మన దగ్గర 6 to 12 months ఎక్కువ తీసుకుంటారు, బట్ వాళ్ళ పాకెట్ ఫ్రెండ్లీగా చూసుకొని యూట్యూబ్, ఫేస్బుక్లో ఎందుకు రోజు ఈ పర్సన్ నేను జనరల్గా ఏంటంటే మేడం చాలా ఈజీగా ఒక స్టూడెంట్, ఒక టీచర్ ఎంత సీరియస్గా తన ప్రొఫెషన్లో తెచ్చుకోవడానికి 3-4 థింగ్స్ ఉన్నాయి. ఆ ఛానల్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఎన్ని వీడియోలు రెగ్యులర్గా చేస్తున్నారు, ఎంత డిఫరెంట్గా చేస్తున్నారు, క్లాసులో టైంపాస్ ఎంత తక్కువగా చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఎంత ఎక్కువగా చేస్తున్నారు. అండ్ మీకు ఈజీగా ఇప్పుడు స్టూడెంట్కి ఒక క్లాస్ చూస్తే అర్థమైపోతుంది, అనుభవం ఉన్న టీచర్, అనుభవం లేని టీచర్. అది చూసి కావాలనుకుంటే కోర్స్ తీసుకోవచ్చు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.